హ్మ్. జీవితంలో అన్నీ బాగున్నాయి. ఇకంతా సవ్యంగా సాగిపోతోంది అని మనం అనుకునే క్షణాలుంటాయి కదా! కానీ అకస్మాత్తుగా అన్నీ కూలిపోతాయి. మనం పెట్టుకున్న ఆశలు నిరాశలవుతాయి. నమ్మిన వాగ్దానాలు ఆలస్యమైపోయి జీవితమంతా అయోమయంగా మారుతుంది కదా! అవును. నిజమే. చాలా సార్లు అలా జరుగుతుంది. ఆ మరి అలాంటి విరిగిన పరిస్థితుల్లో అంటే అదృశ్యంగా ఉంటూనే దేవుడు ఎలా పనిచేస్తాడు? శిథిలాల మధ్య నుండి ఒక గొప్ప నిర్మాణాన్ని ఎలా తీసుకొస్తాడు? సరిగ్గా ఈ ప్రశ్నల చుట్టూనే ఈనాటి లోతైన అధ్యయనం సాగబోతోంది. ఒకసారి మనం ఊహించుకుందాం. ఊహించుకుందాం. శతాబ్దాల క్రితం బబిలోన్ చెర నుండి ఎంతో ఆశతో ఇస్రాయేలీలు తమ స్వంత ప్రాంతానికి తిరిగొచ్చారు. కాని అక్కడ వారిని స్వాగతించిందేంటి? ఒక గొప్ప నగరం కాదు కదా! కాలిపోయిన గుమ్మాలు, కూలిపోయిన యెరూషలేం శిథిలాలు. ఆ పరిస్థితి చూసి వాళ్ళు ఎంతలా కుమిలిపోయుంటారో కదా! ఖాయమని చెప్పాలి. ఆ కూలిపోయిన గోడలు వారికొక శాశ్వతమైన అవమానంగా మిగిలిపోయాయి. ప్రాచీన హెబ్రీ భాషలో ఈ శాశ్వతమైన నిందను లేదా అవమానాన్ని చెర్పా అంటారు. చెర్పా అంటే చెర్పా అంటే తమ శత్రువుల ముందు తలెత్తుకోలేని దారుణమైన పరిస్థితనమాట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేవుడు వారిని ఆ పరిస్థితి నుండి రక్షించడానికి ఆకాశం నుండి అగ్నిని కురిపించలేదు, పాత రోజుల్లోలాగా సముద్రాలను చీల్చలేదు. ఎవరికీ కనిపించని విధంగా తెరవెనక ఉండి అత్యంత శక్తివంతమైన రాజుల హృదయాలను ఎలా మార్చాడో మనమీ అన్వేషణలో చూడబోతున్నాం. ఒక్క నిమిషం. ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తోంది. అంటే సముద్రాలు చీల్చడం, అగ్ని కురిపించడం లాంటివైతే అందరికీ స్పష్టంగా కనిపిస్తాయి కదా! కాని దేవుడు కేవలం కూలిపోయిన రాళ్ళు, కాలిపోయిన చెక్కల మధ్య నుండి ఒక అద్భుతమైన జాతీయ నిర్మాణాన్ని ప్లాన్ చేయడమంటే అది ఎలా సాధ్యం? అసలు ఏమీ లేని ఆ శూన్యం నుండి దేవుడు తన పనిని ఎలా ప్రారంభించాడు? అదే దేవుని సార్వభౌమాధికారానికి ఉన్న అసలైన అందమండి. మానవ ప్రయత్నాలు పూర్తిగా విఫలమై పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రణాళికను ఒక సామాన్య మానవుని ద్వారా అమలు చేస్తాడు. హ్మ్. సామాన్య మానవుడు అంటే? అంటే మనం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలోకి వెళ్తే అప్పట్లో ప్రపంచాన్ని శాసిస్తున్నది పర్షియా సామ్రాజ్యం. అర్థహసస్త అనే రాజు దాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజభవనంలో ఒక యూదుడు పనిచేస్తున్నాడు. అతడే మన కథానాయకుడు నెహెమ్యా. అతడు రాజు దగ్గర పానీయార్పకుడుగా ఉన్నాడు. ఓహో! పానీయార్పకుడు. అంటే రాజుగారికి కేవలం వైన్ లేదా పానీయాలు అందించే ఒక సర్వర్ లాంటివాడా? అదేమంత గొప్ప పదవి కాదు కదా! ఈ శిథిలాల నిర్మాణానికి, ఆ పానీయాలు అందించే వ్యక్తికి అసలు సంబంధమేంటి? చూడ్డానికి అది సాధారణమైన పనిలా అనిపిస్తుంది కానీ ప్రాచీన సామ్రాజ్యంలో అది అత్యంత కీలకమైనది. గ్రీకు చారిత్రక పత్రాల్లో ఈ పదవిని ఓయినోఖోయోస్ అంటారు. ఓయినోఖోయోస్. అంటే దానికేదైనా ప్రత్యేకత ఉందా? అవును, రాజుగారిని ఎవరైనా విషం పెట్టి చంపాలనుకుంటే ముందుగా వాడేది పానీయాలనే. కాబట్టి రాజుగారి త్రాగే పానీయంలో ఏ విషమూ లేదని నిరూపించటానికి ముందుగా ఈ పానీయార్పకుడే తన చేతితో స్వయంగా దాన్ని రుచి చూడాలి. అబ్బో! అంటే ఒక రకంగా చెప్పాలంటే అతడు రాజుగారికి ఒక మానవ కవచం లాంటివాడనమాట. ఖచ్చితంగా ప్రతిరోజూ తన ప్రాణాలను పణంగా పడతాడు గాబట్టే రాజుకు అతని మీద విపరీతమైన నమ్మకముంటుంది. రాజు విశ్రాంతి తీసుకునే ఏకాంత సమయంలో కూడా అతనికి అక్కడికి వెళ్లే అనుమతి ఉంటుంది. ఓహో! అంటే దేవుడు తన మనిషిని ప్రపంచాన్ని శాసించే రాజుకు అత్యంత సన్నిహితంగా ఉండేలా ఒక వ్యూహాత్మక స్థానంలో ఉంచాడనమాట. ఇది నిజంగా అద్భుతం. అవును, కాని పర్షియా రాజభవనంలో అంత విలాసవంతమైన సురక్షితమైన జీవితం గడుపుతున్న నెహెమ్యాకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యెరూషలేం శిథిలాల గురించి ఎందుకంత పట్టింపు? ఒకరోజు తన సోదరుడైన హనానీ ద్వారా యెరూషలేం గోడలు ఇంకా శిథిలావస్థలోనే ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ తన ప్రజలు అక్కడ ప్రాణభయంతో అవమానంలో మగ్గుతున్నారని నెహెమ్యా వింటాడు కదా! అవును, ఆ వార్త వినగానే అతని గుండె పగిలిపోతోంది. అతడు నేలపై కూర్చుని అనేక దినాలు ఉపవాసముండి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. హెబ్రీలో ఇలాంటి లోతైన ప్రార్థనను తెఫిల్లా అంటారు. తెఫిల్లా అంటే సాధారణ ప్రార్థన కాదా ఇది? కాదండి, ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రార్థన కాదు. దేవుని నిబంధనను, ఆయన నమ్మకత్వాన్ని గుర్తు చేసుకుంటూ తన తాత ముత్తాతలు చేసిన పాపాలను కూడా తన సొంత పాపాలుగా ఒప్పుకుంటూ చేసిన ఒక గొప్ప పశ్చాత్తాప ప్రార్థన అది. ఇక్కడ నేనొక విషయం అడగాలి.
దేవుడొక గొప్ప పనిని ప్రారంభించాలని ముందే నిర్ణయించుకున్నాడనుకుందాం. అలాంటప్పుడు నేరుగా పరిస్థితులను మార్చేయొచ్చు కదా. అవును, మార్చేయవచ్చు. మరి ఎందుకు ముందుగా ఒక మనిషి హృదయంలో అంతటి భారాన్ని పెడతాడు? అతన్ని రోజుల తరబడి ఉపవాసముంచి ఏడ్చి ఏడ్చి గుండె పగిలిపోయే స్థితికెందుకు తీసుకువెళ్తాడు? ఎందుకంటే దేవుని రాజ్యంలో నిజమైన నిర్మాణం ఎప్పుడూ రాళ్లతో మొదలవ్వదు. అది ఒక విరిగిన హృదయంతోనే మొదలవుతుంది. దేవుడొక నాయకుణ్ణి వాడుకోవాలంటే ముందుగా ఆ నాయకుడు హృదయంలో ఆ విరిగిన పరిస్థితి పట్ల దేవునికున్నటువంటి భారాన్ని ఉంచుతాడు. ఆ భారం మనిషిని నిస్సహాయ స్థితికి తీసుకువస్తుందంటారా? ఖచ్చితంగా. ఆ భారం ఎంత బరువుగా ఉంటుందంటే అది మనిషిని మోకాళ్ల మీదకు తీసుకువస్తుంది. కన్నీరు కార్చని కళ్ళు దేవుని ప్రణాళికను ఎన్నటికీ స్పష్టంగా చూడలేవుగదా. ఆ విరిగిన హృదయమే భవిష్యత్తులో నిర్మించబడే మహాగోడకు బలమైన పునాది అవుతుంది. భారం లేనిదే ప్రార్థన పుట్టదు. ప్రార్థన లేనిదే దేవుని శక్తి పనిచెయ్యదు. అబ్బా, ఎంత లోతైన మాట! ఆ సుదీర్ఘమైన కన్నీటి ప్రార్థన తర్వాత నెహేమియా తన బాధ్యతల్లోకి తిరిగి వెళ్తాడు. కాని అతని మనసులో ఉన్న బాధ ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కదా. అవును, ఒకరోజు రాజు ముందు పానీయం అందిస్తున్నప్పుడు నెహేమియా ముఖంలో ఉన్న విచారాన్ని రాజు గమనిస్తాడు. మనం ఇందాక మాట్లాడుకున్న నేపథ్యాన్ని బట్టి చూస్తే అది మామూలు విషయం కాదు కదా. ప్రాణాలు పోయేంత ప్రమాదమది. పర్షియా రాజుల సముఖంలో ఎవరైనా విచారంగా ఉంటే దానికి అర్థం వారికి రాజుగారి పరిపాలన ఇష్టం లేదని, లేదా వారు ఏదో కుట్ర పన్నుతున్నారని అనుకునేవాలు కదా. అవును, దానికి నేరుగా మరణశిక్షే విధిస్తారు. అందుకే నీ ముఖం ఎందుకు అంత విచారంగా ఉంది అని రాజు అడిగినప్పుడు నెహెమ్యా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయపడతాడు. ఆ ఉత్కంఠభరితమైన క్షణంలో అతడు చేసిన పని మనకొక గొప్ప పాఠాన్నేర్పిస్తుంది. అవును, అతడు భయంతో వణికిపోతూనే ఏమాత్రం సమయం తీసుకోకుండా మనసులోనే ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. దాన్ని బాణం ప్రార్థన అంటారు కదా. నిజమే. అంటే విల్లు నుండి బాణం ఎంత వేగంగా దూసుకువెళ్లుతుందో అంత వేగంగా దేవునికి తన మనవిని పంపించాడు. అయితే ఆ క్షణకాలపు ప్రార్థనకు అంత శక్తెలా వచ్చింది అంటారు? నాకు తెలిసి దానికి ముందు అతడు నెలల తరబడి ఒంటరిగా గదిలో కూర్చుని కన్నీళ్లతో దేవునితో గడిపిన సమయముంది కాబట్టే కదా. సరిగ్గా చెప్పారు. ఆ పునాది ఉంది కాబట్టే ఆ ఒక్క క్షణంలో చేసిన ప్రార్థనకు దేవుడు వెంటనే స్పందించాడు. ప్రపంచాన్ని శాసించే పర్షియా రాజు హృదయాన్ని దేవుడు మార్చేశాడు. రాజుల హృదయాలు దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉంటాయి కదా. ఆయన వాటిని ఎటు కావాలంటే అటు తిప్పగలడు. దేవుని అదృశ్య హస్తం ఎలా పనిచేస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. నెహెమ్యా రాజు దగ్గర కేవలం యెరూషలేం వెళ్లడానికి అనుమతి అడిగాడు కదా. అవును, కాని దేవుడు రాజు హృదయాన్ని ఎంతలా మార్చాడంటే రాజు అతనికి ప్రయాణించడానికి కావలసిన సైనిక భద్రతను, అధికార పత్రాలను, నగర గోడల నిర్మాణానికి కావలసిన కలపను కూడా ఉచితంగా ఇచ్చి పంపిస్తాడు. అడిగిన దానికంటే అత్యధికంగా ఇవ్వడం దేవుని నైజం కదా. నిజమే. ఆ తర్వాత నెహెమ్యా యెరూషలేం చేరుకుంటాడు. కాని వెంటనే అందర్నీ పిలిచి మీటింగ్ పెట్టడు కలా. రాత్రిపూట ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా శిథిలాలను పరిశీలిస్తాడు. ఎందుకలా? అది అతని నాయకత్వ లక్షణానికి నిదర్శనమండి. సమస్య యొక్క తీవ్రతను ఎవరికీ తెలియకుండా స్వయంగా అంచనా వెయ్యాలనుకున్నాడు. శిథిలమైన ద్వారాలను, కాలిపోయిన ప్రాంతాలను కళ్లార చూసి అప్పుడు ప్రజలందర్నీ పిలిచి వాస్తవ పరిస్థితిని వివరిస్తాడు. మనం ఎంతటి అవమానంలో ఉన్నామో చూడండి, పరలోకపు దేవుడే మనకు జయమిస్తాడు, కాబట్టి లేచి నిర్మిద్దాం అని ఒక స్పష్టమైన పిలుపునిస్తాడు కదా. అవును, ఆ పిలుపుతో ప్రజల్లో ఒక కొత్త ఆశ చిగురుస్తుంది. ఆ తరువాతే అసలు పని, సమష్టి నిర్మాణం మొదలవుతుంది. ఈ నిర్మాణ పర్వం గురించి చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగానే ఆశ్చర్యం. అంటే గోడను నిర్మించడానికి కేవలం తాపీ మేస్త్రీలు, వడ్రంగులు మాత్రమే రాలేదు. యాజకులు, స్వర్ణకారులు, సుగంధద్రవ్యాలు చేసేవారు, స్త్రీలు, ఇలా సమాజంలోని ప్రతి వర్గం వారు బయటకొచ్చారు. సుగంధద్రవ్యాలు అమ్ముకునే సున్నితమైన చేతులు బరువైన రాళ్లను మోయడమంటే మాటలా? పైగా విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ సొంత ఇళ్ల ముందున్న గోడభాగాన్ని నిర్మించుకుంటూ వెళ్లారు. ఇక్కడే మనం గ్రీకు పదం ఓయికోడోమియో గురించి మాట్లాడుకోవాలి కదా. అవును, ప్రాచీన కాలంలో ఈ పదానికి కేవలం రాళ్లతో భౌతికమైన గోడను కట్టడమని మాత్రమే కాదు, ఆత్మీయంగా ఒకరినొకరు కట్టుకోవడమని లోతైన అర్థముంది. వారు కేవలం శత్రువులను బయట ఉంచడానికి గోడలు నిర్మించడం లేదు, ఒక ఐక్యమైన సమాజంగా తమను తాము లోపల కూడా నిర్మించుకుంటున్నారు.
ఎవరి వంతు వారు తమ బాధ్యత తీసుకున్నారు. ఇది వింటుంటే నాకు మన రోజువారీ జీవితంలో జరిగే ఒక విషయం గుర్తొస్తోంది. మ్మ్, మనం తరచూ సమాజంలో ఏదైనా ఒక గొప్ప మార్పు రావాలని ఆశిస్తుంటాం గదా. అవును, మన వీధులు ఎందుకింత చెత్తగా ఉన్నాయి, సిస్టమ్ ఎందుకు సరిగ్గా లేదు అని కంప్లైంట్ చేస్తుంటాం. అదే కదా. కాని ఆ మార్పు ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడదు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటి ముందున్న చెత్తను ఊడ్చడం బాధ్యతగా తీసుకుంటే దానంతటదే ఆ వీధంతా శుభ్రపడుతుంది, ఆ తర్వాత ఊరంతా శుభ్రపడుతుంది కదా. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఒకరి ఇంటి ముందున్న గోడను వాళ్లు కట్టడం ద్వారా ఆ మహానిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎవరి పరిధిలో వారు నమ్మకంగా పనిచేస్తే దేవుడు ఆ చిన్న ప్రయత్నాలను కలిపి ఒక మహా అద్భుతంగా మారుస్తాడు. చాలా అద్భుతమైన విశ్లేషణ. అయితే ఎప్పుడైతే దేవుని పని ఊపందుకుంటుందో అప్పుడే ప్రతిఘటన కూడా మొదలవుతుంది కదా. ఖచ్చితంగా. సన్బల్లాటు, టోబియా, గేషెములాంటి చుట్టుపక్కల ప్రాంతాల నాయకులు ఈ గోడ నిర్మాణం చూసి ఓర్వలేకపోయారు. వాళ్లు ముందుగా మానసిక దాడి ప్రారంభించారు. వీరు కడుతున్న ఈ గోడమీద ఒక నక్కెక్కితే అది కూలిపోతుంది అని దారుణంగా హేళన చేశారు. కాని నెహెమ్యా ఆ మాటలను పట్టించుకోలేదు, వాళ్లతో వాదనకు దిగలేదు. తన దృష్టి అంతా దేవుని మీద, తన పనిమీదే పెట్టాడు కదా. అవును. ఆ తరువాత ఆ శత్రువులు హేళనను ఆపి ప్రాణహాని తలపెట్టడానికి, ఆకస్మిక దాడులు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రాణభయముంటే ఎవరైనా పని వదిలేసి పారిపోతారు గదా. నిజమే. కాని ఆ భయంకరమైన పరిస్థితుల్లో పనివారనుసరించిన విధానం నిజంగా రోమాలో నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఒక చేతిలో పనిముట్టు, మరొక చేతిలో కత్తి పట్టుకుని వారు గోడ కట్టారు. అసలు ఒక చేత్తో ఆయుధం పట్టుకుని బరువైన రాళ్లను పేర్చడం ఎంత కష్టమైన పనో మనం ఊహించవచ్చు. ఇది ఆధ్యాత్మికంగా కూడా చాలా లోతైన దృశ్యమండి. దేవుని పనిచేసేవారు లేదా ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకునేవారు ఎప్పుడు రెండు విషయాలకు సిద్ధంగా ఉండాలి. అంటే ఒకవైపు నిర్మాణపు పని చేస్తూనే మరోవైపు శత్రుదాడులను ఎదుర్కోవడానికి ఆయుధం పట్టుకుని ఆత్మీయ యుద్ధం చేయాలంటారా? ఖచ్చితంగా. ఈ కత్తి మరియు పని పరికరం, నిర్మాణం మరియు పోరాటం రెండింటి ఆవశ్యకతని మనకు అద్భుతంగా సూచిస్తాయి. బయటి శత్రువులు ఒక ఎత్తు అయితే అసలు ప్రమాదం లోపల్నుంచే వచ్చింది కదా. సమాజంలో ఒక అంతర్గత సమస్య తలెత్తింది. అవును. బయట శత్రువులు దాడి చేస్తారనే భయంతో గోడలు కొడుతూ ఉంటే లోపల కొందరు ధనవంతులైన యూదులు తమ సొంత సహోదరులైన పేదవారిని వడ్డీల పేరుతో నిలువున దోచుకోవటం మొదలుపెట్టారు. తినడానికి తిండిలేక తమ పిల్లలను బానిసలుగా అమ్ముకునే దారుణ పరిస్థితికి ఆ పేదవారు చేరుకున్నారు. ఇది విన్న నెహెమ్యాకు విపరీతమైన కోపమొస్తుంది కదా. అవును. అతని ఆగ్రహం ఎంత న్యాయబద్ధమైనదంటే శత్రువులు బయట ఉండి బెదిరిస్తే వారు భయపడలేదు. కాని సొంత సోదరులే ఇలా దోచుకోవటం ఆ జాతి మనుగడకే ప్రమాదం అని గ్రహించాడు. సమాజంలో సామాజిక న్యాయం లేకుండా కేవలం రాళ్లతో గోడలు కట్టి ఏం లాభం? నిజమే. అందుకే నెహెమ్యా వెంటనే ఆ ధనవంతులను నిలదీస్తాడు. తాను గవర్నర్గా ఉండికూడా తనకు రావల్సిన జీతాన్ని సైతం తీసుకోకుండా నిస్వార్థంగా ఎలా బతకాలో ఆచరణలో చేసి చూపిస్తాడు. అవునండి. నిజమైన నాయకుడు బయటి శత్రువులనే కాదు, సమాజంలోని అంతర్గత అన్యాయాలను కూడా అంతే ధైర్యంగా ఎదిరిస్తాడు అని ఇక్కడ నిరూపితమైంది. ఇన్ని సవాళ్లు, ఆటంకాలు, భయంకరమైన బెదిరింపులు, లోపలి కుట్రలు ఎదురైనా ఆశ్చర్యకరంగా ఆ యెరూషలేము మహాగోడ నిర్మాణం కేవలం 52 రోజుల్లోనే పూర్తయింది. అసలు ప్రాచీన కాలంలో యంత్రాలు లేని ఆ రోజుల్లో ఒక మహానగరానికి రక్షణ గోడను కేవలం 52 రోజుల్లో కట్టడం అంటే అది అసాధ్యం గలా? అవును. కానీ అది చారిత్రక వాస్తవం. మన శ్రోతలకు ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల యెరూషలేములో జరిపిన పురావస్తు త్రవ్వకాల్లో దొరికిన ఆధారాలు ఈ వాస్తవాన్ని కళ్లకట్టినట్లు చూపుతున్నాయి. ఓహో, అంటే త్రవ్వకాల్లో ఏమైనా బయటపడిందా? అవునండి. ఆ త్రవ్వకాల్లో అత్యంత వేగంగా, కంగారుగా, అడ్డదిడ్డంగా నిర్మించిన ఒక గోడ భాగం బయటపడింది. ఆ పునాదుల కింద పర్షియన్ కాలం నాటి బాణాలు, విరిగిన వంటపాత్రలు, కుక్కల ఎముకలు లభించాయి. అరెరే, అంటే వాళ్ళు ఎంతటి తీవ్రమైన భయం, ప్రాణసంకటం మరియు యుద్ధ వాతావరణం మధ్యలో రేయింబవుళ్లు కష్టపడి ఆ గోడను అత్యంత వేగంగా నిర్మించారో ఈ ఆధారాలు స్పష్టంగా రుజువుచేస్తున్నాయి కదా. మీరు చెప్పింది అక్షరాల నిజం. 52 రోజుల్లో ఆ పని పూర్తి కావడం చూసి శత్రువులు సైతం ఆశ్చర్యపోయి తమ ధైర్యాన్ని కోల్పోయారు.
ఎందుకంటే ఇదంతా కేవలం మనుషుల శక్తి వల్ల జరగలేదని, అదృశ్యంగా ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుని హస్తమే దీని వెనక ఉండి నడిపించిందని ఆ శత్రువులకు కూడా అర్థమైంది. సరే, అత్యంత సురక్షితమైన అద్భుతమైన రక్షణ గోడ తయారైంది. భౌతికమైన భద్రత వచ్చేసింది. ఆ గ్రీకులో చెప్పాలంటే ఆ టెయికోస్ అంటే శారీరక నిర్మాణపు గోడ పూర్తయింది. శత్రువులిక లోపలికి రాలేరు. అవును, భౌతిక రక్షణ వచ్చింది. ఇక్కడే నాకొక ఆలోచన వస్తోంది. మన చుట్టూ ఎంత ఎత్తైన రక్షణ గోడలున్నా, మనల్ని ఎంత సురక్షితంగా కాపాడే వ్యవస్థ ఉన్నా, ఆ గోడల్లోపల ఉన్న మనుషుల హృదయం మారకపోతే ఆ గోడలకు ఏమైనా విలువ ఉంటుందా? శారీరక భద్రత వచ్చేసింది సరే, మరి వాళ్ళ ఆత్మీయ స్థితి ఏమిటి? మీరడిగిన ఈ ప్రశ్నే ఈ మొత్తం అన్వేషణకు గుండెకాయలాంటిది. మనం గమనిస్తే రాతిగోడలు నగరానికి భౌతిక రక్షణ ఇస్తాయి కాని ప్రజల రాతి హృదయాలను మాత్రం అవి మార్చలేవు. అంటే ఆత్మీయ నిర్మాణం జరగాలంటారా? ఖచ్చితంగా. అందుకే ఈ కథలో సగం తర్వాత నుండి భౌతిక నిర్మాణం పూర్తిగా ఆగిపోయి అసలైన ఆత్మీయ నిర్మాణం మొదలవుతోంది. ఆ గోడలోపల ఉన్న నీటి గుమ్మం వద్ద ఒకరోజు ఉదయం ప్రజలందరూ ఏకగ్రీవంగా కూడివస్తారు. అక్కడ ఎజ్రా అనే యాజకుడు ఒక చెక్క వేదిక మీద నిలబడి దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతాడు. అదొక అద్భుతమైన దృశ్యం. మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిలబడే ఆ వాక్యాన్ని వింటారు. అవును, ఎజ్రా చదువుతుండగా పక్కనున్న మాయకులు దాని అర్థాన్ని ప్రజలకు స్పష్టంగా వివరిస్తారు. ఇది వివరణాత్మక బోధనకు ఉన్న శక్తిని ఎలా తెలియజేస్తుందో మనం చూడొచ్చు. ఆ వాక్యాన్ని విన్నప్పుడు దాని లోతైన అర్థం వారికి తెలిసినప్పుడు ప్రజలందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తారు. అంటే తమ పితరులు తాము దేవుని వాక్యానికి ఎంత దూరంగా జీవిస్తున్నామో గ్రహించి పశ్చాత్తాపంతో కుమిలిపోతారు కదా? అవును. కాని అప్పుడు నెహెమ్యా ఎజ్రా వారిని ఏడవద్దని ఆపుతారు. ఎందుకంటే దేవుని వాక్యం కేవలం మన పాపాలను చూపించి మనల్ని ఏడిపించడానికే కాదు, మనల్ని బాగుచేసి నూతన బలాన్నివ్వడానికి. అక్కడే నెహెమ్యా ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రకటిస్తాడు. యెహోవా యందలి ఆనందమే మీ బలమని. యెహోవా యందలి ఆనందం అంటే దీనికి హెబ్రీలో ఏదైనా పదముందా? ఉంది. హెబ్రీ భాషలో ఈ ఆనందాన్ని చెద్వా అంటారు. ఈ చెద్వా అనేది మన చుట్టూ ఉన్న అనుకూల పరిస్థితులను బట్టి వచ్చేది కాదు. మరి దేనివల్ల వస్తుంది? పాపాలు క్షమించబడ్డాయని, నిబంధన చేసిన దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఉన్నాడని తెలుసుకోవడం వల్ల లోపలి నుండి పొంగిపొర్లే నిజమైన ఆత్మీయ బలమిది. ఆ ఆనందంతో ప్రజలందరూ ఏకమై దేవునితో ఒక కొత్త నిబంధన చేసుకుంటారు. తమ జీవితాలను దేవునికి అంకితం చేస్తారు. అదొక పండుగ వాతావరణం కదా. గోడలు పూర్తయిన సంతోషంలో ఆ నగర గోడల ప్రతిష్ఠాపన రోజున 2 పెద్ద గాయక బృందాలు ఆ ఎత్తైన రక్షణ గోడలపై నడుస్తూ మహాసంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తారు. అవును, ఆ ఆనంద ధ్వనులు యెరూషలేము బయట చాలా దూరం వరకు వినిపిస్తాయి. కథ ఇక్కడితో ఈ సంతోషకరమైన వాతావరణంతో ముగిసిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా. కాని చివరికొచ్చేసరికి పరిస్థితంతా తల్లకిందులవుతుంది. దురదృష్టవశాత్తు అవునండి. నెహెమ్యా తన ఒప్పందం ప్రకారం తిరిగి పర్షియాకు వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ యెరూషలేమొస్తాడు. అప్పుడు అక్కడ అతనికి కనిపించే దృశ్యం చూస్తే మనకే గుండె తరుక్కుపోతుంది. నిజమే. ఇక్కడే మానవ స్వభావం ఎంత అస్థిరమైనదో, ఎంత బలహీనమైనదో దేవుని వాక్యం దాచకుండా స్పష్టంగా చూపిస్తుంది. నెహెమ్యా తిరిగి వచ్చేసరికి ఏ ఆలయం కోసమైతే వారు కన్నీరు కార్చారో, ఏ పవిత్రత కోసమైతే వారు ప్రమాణాలు చేశారో, ఆ దేవుని ఆలయం దారుణంగా అపవిత్రమైపోయి ఉంటుంది. అంటే వాళ్లు మళ్లీ పాత స్థితికి వెళ్ళిపోయారా? అంతకన్నా దారుణంగా. గోడలు కట్టేటప్పుడు ఎవరైతే వీరిని ప్రాణాలతో చంపాలని చూశాడో ఆ శత్రువైన టోబియాకే గుడిలో ఒక ప్రత్యేకమైన గదిని ఇస్తారు. పవిత్రమైన విశ్రాంతి దినాన్ని ఒక సంతలాగా, వ్యాపార దినంగా మార్చేస్తారు. పవిత్రతను పక్కనబెట్టి దేవుడు వద్దన్న అన్యజనులతో మళ్లీ వివాహాలు చేసుకుంటారు. అరెరే! ఇదంతా చూసి నెహెమ్యా ఆగ్రహ కట్టలు తెంచుకుంటాడు కదా. ఆ కోపం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అతడు వాళ్లమీద శారీరకంగా దాడి చేసి, కొట్టి, వారి వెంట్రుకలు పెరికి మరీ వారిని దండిస్తాడు. అవును, ఆ క్షణంలో అతని నిస్సహాయత అది. ఇదంతా చదువుతుంటే ఏంటి ఇంత గొప్ప నాయకుడు, దేవుని కోసం అంతలా ఏడ్చినవాడు చివరలో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆశ్చర్యం వేస్తుంది. చివరకు నా దేవా నన్ను మేలుకై జ్ఞాపకం చేసుకో అంటూ ఒక నిస్సహాయమైన, విషాదకరమైన ప్రార్థనతో ఇది ముగుస్తుంది. అవునండి. నాకు విషయం చెప్పండి.
ఏమీ లేని శిథిలాల నుండి ఒక అద్భుతమైన నిర్మాణాన్ని సాకారం చేసిన కథ చివరకు ఇలాంటి ఒక విషాదకరమైన ముగింపుతో ఎందుకు ముగుస్తుంది? అసలు దేవుని ఉద్దేశమేమిటి? ఈ ముగింపు దేవుని వాక్యంలో అత్యంత ఉద్దేశపూర్వకంగా వ్రాయబడినది. ఇది మనకు ఒక కఠోరమైన వాస్తవాన్ని నేర్పుతుంది. బయట మనం ఎంత ఎత్తైన రాతిగోడలు కట్టినా, భౌతికంగా ఎన్ని కట్టుదిట్టమైన వ్యవస్థలు ఏర్పాటు చేసినా, బాహ్యంగా ఎన్ని చట్టాలు తెచ్చినా, అవి మనిషి లోపల గూడు కట్టుకున్న పాపపు స్వభావాన్ని, ఆ రాతి హృదయాన్ని ఎన్నటికీ మార్చలేవు. అంటే ఆ గోడలు కేవలం భౌతికమైనవే అంటారా? అవును. నెహెమ్యా చేసిన సంస్కరణలు అద్భుతమైనవే. అతడు కట్టిన గోడలు చారిత్రాత్మకమైనవే, కాని అవి మానవుడి అంతరంగాన్ని శాశ్వతంగా మార్చలేకపోయాయి. ఈ విషాదకరమైన ముగింపు మన చూపునిక్కడి నుండి భవిష్యత్తు వైపుకు మళ్లిస్తుంది. భవిష్యత్తు వైపుకు అంటే? బాహ్య చట్టాలు కాదు, దేవుడే స్వయంగా మనుషుల హృదయాలను మార్చే ఆ కొత్త నిబంధన వైపు మనల్ని నడిపిస్తుంది. పాపంతో విరిగిపోయిన ఈ మానవాళిని లోపలి నుండి బాగుచేయడానికి స్వర్గాన్ని వదిలి భూమికి వచ్చిన ఆ మహారక్షకుని వైపు మన దృష్టిని తీసుకెళ్తుంది. మ్మ్. అంటే ఇదంతా గమనిస్తే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప విషయముంది. ఈ మొత్తం అన్వేషణ కేవలం రాళ్ళు, ఇటుకలు, కలపతో చేసిన భౌతిక గోడల నిర్మాణం గురించి మాత్రమే కాదు. ఇది దేవుని శాశ్వతమైన ప్రేమకు, ఆయన అంతులేని సహనానికి మరియు మానవుల మొండి హృదయాలను బాగుచేయాలని ఆయన పడే తపనకు సజీవ సాక్ష్యం. ఖచ్చితంగా. మన జీవితాల్లో కూడా అంతేగదా. మన చుట్టూ శత్రువులున్నా, నిరాశ కమ్ముకున్నా, అడ్డంకులెదురైనా, లేదా మన సొంత వైఫల్యాలు మనల్ని కిందకు లాగుతున్నా, ఆత్మీయ నిర్మాణం అనేది ఒకరోజులో ముగిసేది కాదు. అది దేవుని అదృశ్య హస్తాల మధ్య కొనసాగే ఒక నిరంతర ప్రక్రియ అని ఇది మనకు గుర్తుచేస్తోంది. అక్షరాల సత్యం. బాహ్యంగా మన ఎంత సాధించినా, దేవుని ఆత్మ మన అంతరంగాన్ని మార్చకపోతే అది వ్యర్థమే. కాని ఆ దేవుని అదృశ్య హస్తం ఈరోజు కూడా, సరిగ్గా ఈ క్షణం కూడా ఆ ఆత్మీయ నిర్మాణాన్ని మనందరిలో కొనసాగిస్తూనే ఉందని మనం నమ్మాలి. ఈనాటి అన్వేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను శ్రోతల ముందు ఉంచుతాను. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆనాడు యెరూషలేమును కాపాడటానికి, అపవిత్రతను, శత్రువులను నగరం బయట ఉంచటానికి నెహెమ్యా ఎంతో కష్టపడి ఆ మహాగోడలను కట్టాడు. అవును, అవి రక్షణ గోడలు. కాని శతాబ్దాల తర్వాత అదే నగరంలో పాపంలో పడిపోయి విరిగిపోయిన మనుషులందర్నీ ఆ పవిత్రమైన శాశ్వత దేవుని నగరంలోకి తీసుకురావడానికి సాక్షాత్తు దేవుని కుమారుడే ఆ పవిత్ర నగర గోడల వెలుపలికి గెంటబడి ఆ గోడల బయట సిలువ వేయబడాల్సొచ్చింది. అపవిత్రతను బయట ఉంచడానికి మనుషులు కట్టిన ఆ రక్షణ గోడలే చివరకు మనుషులను రక్షించడానికొచ్చిన ఆ రక్షకుణ్ణి బయట ఉంచాయా? ఈ ఆశ్చర్యకరమైన, హృదయాన్ని హత్తుకునే ప్రశ్నతో ఈనాటి లోటైన అధ్యయనాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అన్వేషణతో కలుద్దాం.